ప్రజల నుంచి జనసేన పార్టీకి వస్తున్న విశేష స్పందనను అధికార విపక్ష పార్టీల నేతలు ఓర్వలేకపోతున్నారా? ప్రజలను ఎలా అడ్డుకోవాలో అర్థం కాక అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారా? ఏ పార్టీపై లేని ఆంక్షలు జనసేన పార్టీపైన ఎందుకు విధిస్తున్నారు? అధికార పార్టీ కుయుక్తులకు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారా అంటే విజయనగరం జిల్లాలోని తాజా పరిస్థితులు అవుననే అంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. మార్పు కోరుకుంటున్న ప్రజలు ఎక్కడికి వెళ్లినా జనసేన పార్టీకి ఘనస్వాగతం పలుకుతున్నారు. దీంతో అధికార విపక్ష పార్టీల నేతలు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. జనసేన ఎదుగుదలను తట్టుకోలేకపోతున్న ఆయా పార్టీ నేతలు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటూ అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అధికార విపక్ష నేతల కుయుక్తులను ఎక్కడికక్కడ పసిగడుతున్న జనసేన నేతలు కార్యకర్తలు ధీటుగా బదులిస్తున్నారు. మొన్న 2-3 జిల్లాల్లో జనసేన ప్రచార రథాలను అడ్డుకున్న పోలీసులు తాజాగా విజయనగరం జిల్లాలో ఎలాంటి కారణాలు లేకుండా జనసేన ప్రచార రథాలను నిలిపివేశారు. దీంతో సమాచారం అందుకున్న విజయనగరం జనసేన ఎంపీ అభ్యర్థి ముక్కా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అభ్యర్థి పాలవలస యశస్వి కార్యకర్తలు నేతలతో కలిసి 1 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ల ముందు ఆందోళనకు దిగారు. విషయం ఎన్నికల ఉన్నతాధికారులకు తెలియడంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి ఎలాంటి కారణాలు లేకుండా ప్రచార రథాలు నిలిపివేయడం ఏంటంటూ ప్రశ్నించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు దిగివచ్చి జరిగిన తప్పును సరిదిద్దుకున్నారు. ఎన్నికల అధికారుల ఆదేశాలతో ప్రచార రథాలను విడుదల చేశారు. ప్రచార రథాలను విడుదల చేయడంతో జనసేన కార్యకర్తలు నేతలు ఆందోళన విరమించారు. పోలీసుల తీరుపై జనసేన అభ్యర్థులు ముక్కా శ్రీనివాసరావు, పాలవలస యశస్వి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇతర పార్టీలకు లేని నిబంధనలు జనసేన పార్టీకి పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాటిమి భయంతో ప్రత్యర్థి పార్టీలు పోలీసులతో కలిసి వేధింపులకు దిగుతున్నారని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిమి భయంతో కుట్రలు కుతంత్రాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జనసేన పార్టీని ప్రజలే గెలిపించుకుంటారని అన్నారు. పోలీసులు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఏం లేదండి, ఇంత అన్యాయం ఘోరం ఎక్కడ వైసీపీ టీడీపీ ఎక్కడ కాదు, ఇక్కడ చూపిస్తుంది. పోలీసుల మీద ప్రభుత్వం మీద ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. ఇది రెండోసారి మా ప్రచార రథాలు 2 సార్లు సీజ్ చేశారు. 2 సార్లు మేము నామినేషన్ వేసిన రోజు నుంచి నేను నామినేషన్ కాలినడక మీద వెళ్తే మీరు ర్యాలీ చేస్తారా, మీ పని చూస్తారా అన్నాడు పోలీసు. ఏమనుకుంటున్నారు, నేను అడ్వకేట్ అని చెప్పాను. చెప్పి పవన్ కళ్యాణ్ గారు మా వెనక్కున్నారు, ఏమనుకుంటున్నారు అని అంటే నేను తర్వాత చూస్తాను, నేను కేసులు చూసుకుంటానులే అన్నాడు పోలీసు. ఆ రోజు సర్లే, మొదటి రోజు ఎందుకు లేని మర్యాదగా ఊరుకున్నా. మళ్ళీ వచ్చి 4 రోజులైంది, 2 సార్లు నా వెహికల్ సీజ్ చేశారు. చేసి అప్పుడు కూడా మొదటిసారి మర్యాదగా సర్లే గొడవ ఎందుకు పోలీసులతో అని చెప్పి నేను ఊరుకున్నా. దాని ఫార్మాలిటీస్ ఏదో చెప్పి చేశాను. ఇది ఈ రోజు మాత్రం ప్రచారం చేసుకొని వస్తే ఎవరూ లేరు. వెంటనే ఎంపీ గారిని కూడా పిలిచాను, చేసి సీజ్ చేశారు. ఇంక ఇది మర్యాదగా ఉండదని చెప్పి అంతూ చూద్దామని నేను ఈరోజు ధర్నా కూర్చున్నాను. డిమాండ్ ఏం లేదు సార్. ఒక టీడీపీ వెహికల్ కానీ, ఒక వైఎస్ఆర్సీపీ కానీ ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ సీజ్ చేసినట్టు ఉందా? ఒక ఆడపిల్ల ఈ రోడ్ల మీద కష్టపడి ప్రజల మార్పు కోసం పోరాడుతుంటే ఒక ఆడపిల్ల వెహికల్ పక్కా లైసెన్స్ ఉండి పక్కా పర్మిషన్ ఉండి కూడా సీజ్ చేశారండి. రౌడీ పాలన రాజపాలన ఎలా ఉంటుందో చూడండి. నిన్నగాక మొన్న పర్మిషన్స్ అన్ని పక్కా ఉన్నాయి. మేమందరం చాలా పెర్ఫెక్ట్ గా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ఆయన నిజాయితీగా ఉండాలంటే మేము కూడా నిజాయితీగా ఉండి వెళ్తుంటే ఈ నుండి కూడా మమ్మల్ని అన్యాయంగా ఇరికించి ఒక ఆడపిల్ల వెహికల్ ప్రసారం గల వెహికల్ లాక్కుంటారా, ఓడిపోతామన్న భయంతోనే వీళ్ళు ఈ పాటు వాళ్ళని చేస్తున్నారు. సిగ్గు పిడుగు లేకుండా భయంతో సిగ్గులేదా? మీకేదైనా నిజాయితీ దమ్ముంటే ఓట్లు వేసుకొని జనాల దగ్గరికి వెళ్ళి గెలుచుకోండి తప్ప ఇలా రౌడీ రాజకీయాలు ఇలాంటి ఎదో రాజకీయాలు చేయొద్దని ఈ మీడియా ముందు ఈ పోలీసుల ముందు చెప్తుండడం జరుగుతుందండి. రాజకీయాల్లో సమూల మార్పులు జనసేనతో సాధ్యమంటున్న జనసేనాని మాటలు ప్రజలు విశ్వసిస్తున్నారు. కుటుంబ పాలనకు చెక్ పెట్టాలంటున్న పవన్ మాటలకు ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తోంది. జనసేన అభ్యర్థుల ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తుండమే దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికార విపక్ష పార్టీల నేతలు జనసేన పార్టీపైన నేతలపైన కుట్రలు కుతంత్రాలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు.
For more updates, please subscribe 99 TV Telugu.